సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నిర్మూలన కార్యక్రమానికి మన గౌరవ జిల్లా కలెక్టర్ డెంగ్యూ ఈజిప్ట్ ఏడిస్ ఈజిప్ట్ అనేది టైగర్ మస్కిమా వండి పెట్టేటి వాటికి ఇంట్రెస్ట్ చూపెట్టారు. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, ఏం చేస్తారు, చేతల్లో ఉంది కాబట్టి చేతి శుభ్రత ముఖ్యం, మంచి అలవాట్లు అలవర్చుకోవడం ముఖ్యం. నెక్స్ట్ క్లాసు మేడం చెప్పు మరి. మంచిగా నమ్మలాలి పెట్టు. ఆశీస్సులు ఈరోజు. సో ఎవరైనా సరే హెల్దీ బాడీని హెల్దీ మైండ్ ఎవరి దగ్గర ఉంటుంది? హెల్దీ బాడీ ఉన్న వాళ్ళ దగ్గర హెల్దీ మైండ్ ఉంటుంది. ఎందుకని వాళ్ళ ఆరోగ్యవంతులైనప్పుడు సక్రమంగా వాళ్ళు ఆలోచించగలుగుతారు కదా. సో ఎవరికైనా సరే ఈ వయసులో పిల్లలను చూసినప్పుడు వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంటే గ్లో ఉండాలి ఓకేనా. అలా లేదు, ఫేస్లో బ్రైట్నెస్ లేదు, ఫేస్లో అంటే రంగు కాదు బ్రైట్నెస్ అన్నమాట. ఆ బ్రైట్నెస్ లేదు అంటే కనుక పిల్లలు తప్పకుండా ఏదో ఒక విటమిన్ లోపంతో ఉంటారు కదా. సో విటమిన్ లోపంలో ఎందుకు ఉంటుందంటే మనం తీసుకునే ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం, లేదా తీసుకున్న ఆహారం సక్రమంగా తీసుకున్నప్పటికి కూడా మన బాడీలో ఏదైనా సరే ఇలాంటివి అనమాట నులిపురుగులు లాంటివి ఏవైతే కనుక ఇప్పుడు మీకు చెప్పారు డాక్టర్ గారు. సో అలాంటివి అనమాట. అవన్నీ ఏముంటుంది, మీరు తీసుకున్న ఆహారాన్ని అవి పీల్చేస్తుంటాయి, బ్లడ్ని మంచిగా హిమోగ్లోబిన్ని అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. అప్పుడేమవుతుంది, మీరు ఎంత ఆహారం తీసుకున్నా మీరు హెల్తీగా ఉండలేరు. కాబట్టి దీనికి నివారణకు ఏం చేయాలి? మనందరం కూడా ఒకటి మనం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. చెప్పారు ఇప్పుడు హెల్తీ హ్యాబిట్స్ అంటే ఏంటి ఇక్కడ చెప్పారు. ఏమని? ముఖ్యంగా భోజనం చేసే ముందు, తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. తర్వాత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి. మన టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయాలి. తర్వాత మనం వేసుకునే చెప్పులు కానీ షూస్ కానీ ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. తర్వాత సురక్షితమైన నీటినే తాగాలి ఓకేనా. సో మనకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ చేసుకుని వాటర్ తాగించాలి ఓకేనా. బాయిల్ చేసుకొని తాగండి వాటర్. తర్వాత బాగా ఉడికిన ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకని ఉడికిన ఆహారంలో ఒకవేళ ఏదైనా క్రిములు పచ్చి వాటిలో కనుక క్రిములు అవన్నీ కనుక దానిలో ఉన్న జర్మ్స్ ఉన్నా కూడా, ఏదైనా బ్యాక్టీరియా వైరస్ లాంటివి కానీ ఇంకా వేరే ఏ రకమైన క్రిములు దానిలో ఉన్నాయి. ఎందుకని అవి నేలలో ఉంటాయి కదా. ఆ నేలలో ఉడికిన కూరగాయలు, పండిన కూరగాయలు మనం డైరెక్ట్గా శుభ్రంగా క్లీన్ చేయలేదనుకోండి సాల్ట్ వాటర్లో, అవి మన ఆహారంలో కూడా వస్తాయి. అవి ఎప్పుడు చనిపోతాయి? మనం బాగా క్లియర్గా ఉడకబెట్టినప్పుడే అవి చనిపోతాయి కదా. అందుకని బాగా వండిన ఆహారాన్ని తీసుకోవాలి. తర్వాత గోళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకని మనం నోటితో చేతితో తింటాం కదా. తింటున్నప్పుడు మనము మట్టి పట్టుకుంటాము, డస్ట్ పట్టుకుంటాము, రకరకాలవన్నీ మనం ఈ చేతులను ఉపయోగిస్తాం కాబట్టి అన్నిటికీ. సో ఈ చేతుల ద్వారా కూడా మన నోట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చేతులు క్లీన్ చేసుకోవాలి. గోళ్ళు ఉండకుండా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఓకేనా. సో కూరగాయలను కూడా ఆహారాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉండి వేడిగా ఉన్నప్పుడే తీసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైంది కదా. సో ఈ రకంగా ఇది వ్యాప్తి చెందుతుంది. తర్వాత ఇది ఎలా ప్రభావం చూపిస్తుంది? ఒకవేళ మన బాడీలోకి వెళ్ళిపోయినాయి, మన శుభ్రంగా లేమో మన బాడీలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? రక్తం మరియు ఇతర కణజాలాలపై ప్రభావాన్ని చూపిస్తాయి. మీకు ఏవైతే కనుక ఐరన్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ మీరు ఏదైతే కనుక రక్తం ద్వారా మీకు అందుతాయో అవన్నీ అవి తీసేసుకుంటాయి. అవి తీసుకుని అవి పెరిగిపోతూ ఉంటాయి. మనమేం వీక్ అయిపోతూ ఉంటాం, అవేం బాగా హెల్తీగా అయిపోతూ ఉంటాయి ఓకేనా. అది తర్వాత శరీరం పోషకాలు లభిస్తాయి. ఇంకొకటి విటమిన్ ఏ బాగా పీల్చుకుంటాయి, మీకు అప్పుడు విటమిన్ డెఫిషియన్సీస్ స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా. అది అలాగని కొన్నిసార్లు మనకి మోషన్స్ కానీ అలాగే కనుక వామిటింగ్స్ కానీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ బాడీలో ఉండకుండా ఉండాలంటే మనం మంచి ఆహారపు అలవాట్లు, మన యొక్క మామూలు డైలీ లివింగ్లో ఏమైతే కనుక మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ మీరు తీసుకోవాలి ఓకేనా. కాబట్టి ఇప్పుడు మన ట్యాబ్లెట్ ఇస్తున్నారు, ఇదేంటి ఇస్తారు అనుకోవద్దు. ఇది మనకి బాగా పనిచేస్తుంది. ఇది మనం తీసుకుంటే కనుక మన బాడీలో కనుక ఏదైనా కనుక అలాంటివి కనుక ఉంటే కనుక అవన్నీ చచ్చిపోతాయి ఓకేనా అని ఫీలింగ్ నాకు బాగా హెల్ప్ చేస్తుంది, మాకు మేలు చేస్తుంది, మన బాడీలో ఉన్న వాటిని అన్ని చంపేస్తుంది అని ఒక ఫీలింగ్ తోటి మీరు తీసుకుంటున్నప్పుడు అది బాగా పనిచేస్తుంది మెడిసిన్ ఓకేనా. సో ఇప్పుడు మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరందరూ కూడా తప్పకుండా ఇవి ఇయర్లీ 2 సార్లు ఇస్తారు, 6 నెలలకు ఒకసారి, మళ్ళీ ఇంకొక 6 నెలలకు ఒకసారి ఇస్తారు. వీటిని మీరు అందరూ కూడా తీసుకోండి. ఇవాళ ఎవరైతే యాబ్సెంట్ అయ్యారో వీళ్ళందరూ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ వస్తారు, అప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి ఓకేనా.
ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీకు చెప్పండి, టీచర్ గారికి వాళ్ళకి చెప్తే కనుక మిమ్మల్ని కొంచెంసేపు కూర్చోబెడతారు. ఓకేనా? ఇది ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు, ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోవాలి. అందుకని మధ్యాహ్నం లంచ్ చేస్తారు మీరు అందరూ? ఓకే కదా? ఇప్పుడు తీసుకోండి, ఏం కాదు. ఓకేనా? గుడ్.